బీఆర్ఎస్ కంటే కవిత రాజకీయంగా మరింత యాక్టివ్ గా మారారు. ప్రజా ఉద్యమాలు, రైలు రోకో, పోస్ట్ కార్డు ఉద్యమం వంటి కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం విమర్శకు మాత్రమే పరిమితమవుతోందని, కేసీఆర్ డైరెక్షన్ లేక కవిత ప్రాధాన్యం పెరుగుతున్నట్లు సమాచారం. చిరంజీవి కోటా శ్రీనివాసరావు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మా నటనా ప్రస్థానం ఒకే సినిమాతో మొదలైందంటూ, ఆయన హాస్య చమత్కారం, భాషా ప్రావీణ్యం గొప్పవంటూ ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలని, శాల్వా కప్పారంటే దిగిపోమన్న మాట అని ఆయన అన్నారు. ఇది మోదీపై వ్యాఖ్యలనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కలిపే కుట్ర జరుగుతోందని కవి నందిని సిదారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు మద్దతుదారులు ఈ కుట్ర వెనుక ఉన్నారని, తెలంగాణ చిహ్నాలు మాయమవుతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో తీర్మాన్ మల్లన్నకు చెందిన క్యూనిస్ ఆఫీస్ పై దాడి జరిగింది. కవిత అనుచరులు మేడిపల్లి అటాక్ చేయగా మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. పరిస్థితి ఉధృతంగా మారింది. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం ఈ రోజు సాయంత్రం 4:30 ఐఎస్ఎస్ నుంచి అండా కానున్నారు. జూలై 15 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకి పసిఫిక్ మహాసముద్రంలో దిగుతారు. ఆయన ఐఎస్ చేరిన తొలి భారతీయుడు కావడం విశేషం. లష్కర్ బోనాల జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పటేల్ అబ్దుల్ మాజిద్ సాహెబ్ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చింతామోహన్ ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించి కాంగ్రెస్ కి తీరని నష్టం అని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం 5 ఏళ్ల స్పేస్ పాలసీ ప్రకటించింది. స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సత్యసాయి, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీలు ఏర్పాటు అవుతున్నాయని, దేశీయ విదేశీ భాగస్వామ్యంతో ప్రాజెక్టులు చేపట్టినట్లు సమాచారం. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. అద్భుత నటనతో తరతరాల ప్రేక్షకులు మెప్పించారని, ఆయన సేవలు చిరస్మరణీయమంటూ సోషల్ మీడియాలో స్పందించారు. జూలై 16న తిరుమలలో ఆణివార ఆస్థానం సందర్భంగా 15న కోయిల ఆల్వా తిరుమంజనం జరగనుంది. 14, 15 తేదీలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రులు లోకేష్, భరత్ నారాయణలతో కలిసి పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా వ్యాపార ప్రతినిధులతో సమావేశం జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. భారత ప్రజలు రోజుకు మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారని ఐసీఎంఆర్ అధ్యయనం హెచ్చరించింది. ఇది హైపర్ టెన్షన్, గుండె జబ్బులకు కారణమవుతుందంటూ తక్కువ సోడియం ఉప్పు వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. తెలంగాణలో సన్న బియ్యం ధరలు భారీగా తగ్గాయి. క్వింటాలకు 1000 వరకు తగ్గుతూ పేద మధ్య తరగతులకు ఊరట కలిగించింది. ప్రభుత్వం బోనస్ రేషన్ సరఫరా పెంపుతో మార్కెట్లో డిమాండ్ తగ్గడమే కారణమని తెలుస్తోంది. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు 4 ఎంపికయ్యారు. చిరంజీవి పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. నామినేషన్ పొందిన వారిలో ఉజ్వల్ నికం, సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ సింగ్, మీనాక్షి జైన్ ఉన్నారు. తెలంగాణలో కొత్తగా 3,54,000 రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి ఈ సమాచారాన్ని వెల్లడించారు. వరంగల్ కాంగ్రెస్ నేతలతో సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క తెలిపారు. నేతల మధ్య విభేదాలు ఎత్తి చూపే విషయమే లేదని, సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో మంత్రి పదవి కల్పించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, జనసేన ఎంపీలు బాలశౌరి లేదా నాగబాబుకు అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు, కేంద్ర విస్తరణలో ఏపీకి ప్రాధాన్యం, సామాజిక సమీకరణలు కీలకం కానున్నాయని, చంద్రబాబు నాయుడు, పవన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. విశాఖ నుంచి రానున్న ట్రైన్ల పేర్లు మారనున్నాయి. ఉదాహరణకు విశాఖ భగత్ కీ కోటి ట్రైన్ పేరును కురసుర, విశాఖ కొల్లం సాగర కన్య, విశాఖ టాటా సూపర్ ఫాస్ట్ ఉక్కు నగర్ గా మార్చారు. అలాగే విశాఖ చెన్నై సెంట్రల్ సువర్ణ రేఖ, విశాఖ సాయినగర్ షిర్డీల పేర్లు కొత్తవిగా ఉన్నాయి. మొత్తం పలు ట్రైన్లు ఈ కొత్త పేరుతో రానున్నట్లు సమాచారం. చైనా కొత్త మాగ్లెవ్ రైలు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. కేవలం 7 సెకండ్లో ఈ వేగం అందనుంది. బీజింగ్ నుంచి షాంఘై 1200 కిలోమీటర్ల దూరం ఈ రైలు కేవలం 150 నిమిషాల్లో చేరనుందని, ఇది విమానంతో పోటీగా ఉంటుందని అధికారులు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర వహించిందని, ఆపరేషన్ తర్వాత 10కి పైగా దేశాలు బ్రహ్మోస్ పై ఆసక్తి చూపుతున్నాయని, లక్నోలో మాజీ సీఎం చంద్రబాను గుప్తా విగ్రహాన్ని ఆవిష్కరించి బ్రహ్మోస్ లు అక్కడి నుంచి కూడా ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ బాలాపూర్ శివారు ప్రాంతాల్లో 2 చిరుతలు కనిపించాయి. ఆర్సీఏ ప్రాంగణంలో చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఫెన్స్ అధికారులు హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కవితకు మద్దతుగా నిలవకపోవడం చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యుల మౌనంతో ఆమె ఒంటరిగా పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంఘటనతో కవిత రాజకీయాలు కొత్త దిశ సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి బోనాల ఉత్సవాల స్వర్ణలత భవిష్యవాణి చేశారు. మహమ్మారి వ్యాప్తి, అగ్ని ప్రమాదాలు రానున్నాయని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని ఆమె చెప్పారు.